ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, బోయజు రూతుతో ఈ మాట చెప్తున్నాడు. రూతు ఒక విదేశీయురాలు అయినప్పటికీ తన అత్త నయోమితో కలిసి ఇజ్రాయేలు దేశంలోకి వచ్చింది. యెహోవాను తన దేవుడిగా స్వీకరించింది. తన అత్తను వదిలిపెట్టకుండా ఆమెను చూసుకోవడానికి తన స్వదేశాన్ని, తన కుటుంబాన్ని విడిచిపెట్టింది. ఈ త్యాగం కారణంగా బోయజు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా చెప్పాడు: దేవుడు నీ త్యాగాన్ని గమనించాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఆయన రెక్కల క్రింద శరణు పొందావు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానం లభిస్తుంది అని. ప్రియులారా, ఇక్కడ రెక్కల క్రింద అనేది దేవుని రక్షణ, ప్రేమ, కాపాడే శక్తిని సూచిస్తుంది. గద్ద తన పిల్లలను రెక్కలతో కప్పి కాపాడినట్లే దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. మనిషి చేసే ప్రతి మంచి పనికి, త్యాగానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మన కష్టాన్ని, మన విశ్వాసాన్ని, మన నిర్ణయాలను ఈ లోకంలోని చాలా మంది గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఒక్కటి కూడా మర్చిపోడు. రూతు తన భర్త చనిపోయిన తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ తన అత్తతో కలిసి ఉండి ఆమె దేవుణ్ణి తన దేవుడిగా చేసుకుంది. చివరికి దేవుడు ఆమెను ఇజ్రాయేలు గొప్ప రాజైన దావీదు వంశంలో భాగం చేశాడు. ఇది ఆమెకు దేవుని నుండి వచ్చిన ప్రతిఫలం. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము తన దేశం, బంధువులను విడిచి కదిలాడు. అనేక కష్టాలు ఎదురైనా దేవుణ్ణి నమ్మాడు. చివరికి దేవుడు అతన్ని గొప్ప జనముగా చేసి ప్రపంచమంతా అతని ద్వారా ఆశీర్వాదం పొందేలా చేశాడు. అలాగే దావీదు చిన్న వయసులోనే గొర్రెలను కాస్తూ దేవునిపై నమ్మకాన్ని పెంచుకున్నాడు. గొల్యాతు ముందు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో పోరాడాడు. దేవుడు అతనిని ఇజ్రాయేలు రాజుగా స్థాపించి ప్రతిఫలం ఇచ్చాడు. ప్రియులారా, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఖాళీ చేతులతో వదిలిపెట్టడు. ఆయన రెక్కల కింద శరణు పొందిన వారికి ఆయన రక్షణ, శాంతి, ఆశీర్వాదం, సంపూర్ణమైన బహుమానం లభిస్తాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియో ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని. సహోదరి సహోదరులారా, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రూతు తన స్వదేశాన్ని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి నీ రెక్కల నీడను ఆశ్రయించింది. నీవు ఆమె త్యాగాన్ని, విశ్వాసాన్ని గమనించి ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము చేసే ప్రతి మంచి పనికి, త్యాగానికి నీవు ప్రతిఫలం ఇస్తావు గనుక మా కష్టాన్ని, మా విశ్వాసాన్ని, మా నిర్ణయాలను ఈ లోకంలోని ప్రజలు గుర్తించకపోయినా నీవు మాత్రం ఒక్కటి కూడా మర్చిపోవు గనుక నీకు కృతజ్ఞతలు. దేవా, మేము మందులము కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా
మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేమిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే వారంగా ఉండుటకు కృపచూపమని, మా ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మాకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.